ఈ గ్యారెంటీ అనే పదం ప్రారంభమైంది కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్. దేశంలో ఎక్కడ కూడా గ్యారెంటీ అనే పథకం కూడా ఈ 77 సంవత్సరాల రాజకీయాల్లో నడలేదు. జనం అంతా ఈ మోదీ గవర్నమెంట్లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వాడు ఫెయిల్ అవ్వడం వలన జనంలో రాజకీయంగా అపనమ్మకం వచ్చింది. కాబట్టి ఏమైనా గ్యారెంటీ ఇచ్చి ఆ గ్యారెంటీ ద్వారా మనం జనానికి విశ్వాసం కలిగించాలని చెప్పి కర్ణాటకలో మా ఏఐసిసి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి మా నాయకులు 5 గ్యారెంటీలు ఇచ్చి 5 గ్యారెంటీలని గవర్నమెంట్ రాగానే ఆపరేషన్ నేను కూడా ఒక సచివ సంపద మంత్రి ఉండడం వలన అర్ధ గంటలో నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ గ్యారెంటీలన్నీ కూడా 56,000 కోట్లు 56,000 crores దానికి మన గ్రాంట్ పెట్టి స్టార్ట్ చేస్తాం. దాని నుంచి మోదీకి తల తిరిగినట్టు దేశంలో ముందు ఆయన మోదీ గారు చెప్పారు ఈ చెప్పినటువంటి గ్యారెంటీలు ఇవ్వడానికి సాధ్యం లేదని చెప్పి కర్ణాటకలో విధానసభ టైంలో 36 సార్లు వచ్చాడు. 36 సార్లు వచ్చినప్పుడు కూడా ఈ గ్యారెంటీలు ఫాల్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఊరికే మీకు దారి తప్పిస్తామని చెప్పి మాట చెప్పారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఇస్తే ఈ గవర్నమెంట్ అంతా ట్రెజరీ లూటీ అవుతుందని చెప్పి ఖాళీ అవుతుందని చెప్పి మోదీ గారు బాగా ఢిల్లీ నుంచి. అది అయిన తర్వాత గ్యారెంటీలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆయన మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో గ్యారెంటీ అనేది ఫస్ట్ ప్రధానంగా ప్రధానమంత్రి ఆయన అనౌన్స్ చేశారు. సో అక్కడ ప్రారంభమైనటువంటి గ్యారెంటీలు ఈరోజు దేశంలో అన్ని చోట్ల కూడా మోదీ గారికి విరుద్ధంగా జనం తిరగబడుతున్నారని తెలిసి వాళ్ళు కూడా ఈరోజు మోదీ గారు గ్యారెంటీ రోజు పత్రికలో మాధ్యమంలో చెప్పారు. ఆ రకంగా కర్ణాటకలో మనం నడిచిన ఎలక్షన్ 7వ తారీఖు కంప్లీట్ అయింది. ఆ ఎలక్షన్లో గ్యారెంటీల వల్ల మాకు పర్టికులర్గా లేడీస్ మాకు పోలింగ్ బూత్లోకి వచ్చి పరిగెట్టుకొచ్చి ఫస్ట్ మార్నింగ్ అవర్స్లోనే ఓటేశారు. అన్ని 28 స్థానాల్లో కూడా అతి ఎక్కువగా మహిళలే అందులో పార్టిసిపేషన్ చేశారు. వాళ్ళు క్లియర్గా మాకు డైరెక్ట్గా కరెంటు 200 యూనిట్స్ వచ్చింది. కానీ అలాగే రైస్కి 5 kg 170 రూపీస్ డైరెక్ట్గా డీబీటీ కింద వస్తుంది. కానీ ప్రతి నెల 2,000 రూపీస్ అక్కడ ఇస్తున్నాం. 2,000 వస్తుంది. కానీ వీటన్నిటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి, కాంగ్రెస్ హైకమాండ్ గురించి, మేము చేసిన వాగ్దానం గురించి వాళ్ళకి చాలా నమ్మకం కలిగి ఈరోజు కాంగ్రెస్ ఎక్కువ మద్దతు ఈ రోజున రైతులు కూడా మీకు ఆల్రెడీ వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుల కష్టంలో ఉన్నారని చెప్పి 72,000 crores లోన్ వ్యవహరించారు. 10 yearsలో మోదీ గారు ₹1 కూడా రైతులకి లోన్ వ్యవహరించారు. అయితే ఇంటర్నల్ 16 లక్షల కోట్లు వాళ్ళ ఆదాయాన్ని అమ్మాలి లాంటి కార్యక్రమాలు ఉన్నటువంటి వాడికి కూడా ఆయన లోన్ మాఫీ చేశారు. అంతేకాక దానికి కూడా మేము ఎంఎస్ఆర్ స్వామినాథ్ గారు రికమెండ్ చేసిన రైతులందరికీ కూడా ఉన్నటువంటి లోన్ వ్యవహారం చేస్తామని చెప్పి ఇప్పుడు మా ఏసీసీ చేస్తుంది. 1 lakh మహాలక్ష్మి మేము ప్రోడక్ట్ అది స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈ 1 lakh ప్రతి నెల 8,333 రూపీస్ కేంద్రంలో మా సర్కార్ మా గవర్నమెంట్ రాగానే 8,330 రూపీస్ ప్రతి లేడీకి, అంటే కుటుంబంలో ఒక లేడీకి, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ తెలంగాణలో 2,500. సో ఇంత అమౌంట్ ప్రతి నెల ఇస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని ఏ స్టేట్ ఇస్తే ఆ స్టేట్లో మేము నెరవేరుస్తాం. అని చేత తెలంగాణలో కూడా జనం విశ్వాసం పెట్టుకుని మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో నడిచే గవర్నమెంట్ ఏ వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానాన్ని కూడా కేంద్రంలో మా సర్కార్ రాగా ఇండియా వచ్చే సర్కార్లో తప్పకుండా కూడా వాగ్దానాలు నెరవేరుస్తుందని చెప్పి సందర్భంలో జనానికి మాహితి ఇస్తూ ఈరోజు మార్పు చాలా కనిపిస్తుంది. మా దగ్గర కర్ణాటకలో లాస్ట్ టైం మళ్ళీ ఒక సీట్ ఉండే కాంగ్రెస్, 26 బీజేపీ. ఇవాళ మేము 20 సీట్స్ దిగుతున్నాం, 20 సీట్లు ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా నేను కూడా అబ్జర్వర్గా వచ్చాను. ఆల్రెడీ స్టేట్ అంతా కూడా చూశాను. ఇక్కడ కూడా
12 నుంచి 13 సీట్లు ఎక్కేయడానికి అన్ని రకాలుగా జనం తయారుగా ఉన్నారు. మార్పు రావాలనే ఉద్దేశంతో జనం ఉన్నారు. అంచేత జరిగేటువంటి ఈ ఎలక్షన్లో ఎక్కువ రైతులు, మహిళలు,